పిచ్చి గాని ఊళ్ళు మార్చినా డాక్టర్లని మార్చినా నా ఆరోగ్యం బాగుపడుతుందంటారా? నీ సంగతి ఎలా ఉన్నా బాలు ఆరోగ్యం కుదిరిపడుతుందనే నమ్మకం నాకుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమంటున్నారు వదిన గారు? మీరు చెప్పారట కదా స్పెషల్ రూమ్ ఏర్పాటు చేయమని. మీ పుణ్యమా అనే జబ్బు పేరుతో దానికి భర్త హోదాలో నాకు రాజభోగం అనిపించే యోగం పట్టింది. అవే మాట్లాడి ఇవి పూర్తిగా కోలుకోవాలి, అదే నా ప్రార్థన. అమ్మా ఇది లోపల పెట్టు. డాక్టర్ మూర్తి గారు వస్తున్నారు. ఈలోగా నేను ఆయన అసిస్టెంట్ మాట్లాడేస్తాను. శివయ్య శివయ్య సంచిలో సిగరెట్ ప్యాకెట్లు ఉండాలి చూడు. మరీ వాసన కొడుతోందని అయ్యా సంచి ఉతకటానికి వేశానయ్యా. మరి సిగరెట్లు అందులో ఒక తువ్వాల మాత్రమే ఉందయ్యా, అది బాగా జీర్ణమైపోయిందని నేను తీసుకున్నానయ్యా. చంపావు కదయ్యా. అసలు సంధ్య వేళయ్యా, అలాంటి మాటలు అనకూడదయ్యా, తప్పయ్యా. ఇందులో సీసాలు ఇక్కడ ఉందయ్యా. అమ్మయ్యా, అదైనా జాగ్రత్తగా ఉంచావు కదా. రా 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 తీసుకురా. ఇది తాతావారిదయ్యా, ఒక సీసా కొంటే ఒక దువ్వెన ఉచితమయ్యా. అసలు నేను తెచ్చిన వస్తువులన్నీ మీరే ఎక్కడో మర్చిపోయి ఉంటారయ్యా. ఈ ఇంట్లో రత్నం దొరికినా అమ్మగారికి తెలుస్తుందయ్యా, రాయి ముక్క పోయినా అమ్మగారికి తెలుస్తుందయ్యా. రామయ్య, శివయ్య, ఇది చలి దేశం కదా. ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు తీర్థం పుచ్చుకుంటారు కదా. అవునయ్యా. అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? తెలుసయ్యా. ఎక్కడ? ఒక తీర్థం మాత్రమే కాదయ్యా, తీర్థము పెసరపప్పు ఉదయం శివాలయంలోనయ్యా, తీర్థము చక్ర పొంగలి సాయంకాలం వైష్ణవాలయంలోనయ్యా. అయ్యా అయ్యా, ఈ చల్లో తమను ఎక్కడికి వెళ్ళవద్దని అమ్మగారు చెప్పారయ్యా. వద్దయ్యా 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 వద్దయ్యా. అసలు మా వదిన గారిని ఆసుపత్రిలో చేర్పించానయ్యా. ఎలా ఉందో ఏమిటో. అలాగయ్యా, అయితే వెళ్ళండి అయ్యా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అయ్యా. వద్దయ్యా, వదిన గారికి పళ్ళు కొనుక్కెళ్ళండి అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. డ్రైవర్, కార్ షెడ్ లో పెట్టు. ఏం శివయ్య, అమ్మాయి గారు పాట నేర్చుకోవడం పూర్తయింది? పాఠం సంగతి తెలియదు కానమ్మా, ఎవరో అబ్బాయి గారు వస్తేనమ్మా బయటికి వెళ్ళారమ్మా. అబ్బాయి గారా? అవునమ్మా, కిషోర్ గారి తమ్మ. మరి మాస్టర్ బాబు గారు ఏం చేస్తున్నారు? ఆయన గారు కూడా బయటికి వెళ్ళారు కదమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళనివద్దు, ఏదైనా కావాలంటే నిన్నే తెచ్చిపెట్టమని చెప్పానుగా. చెప్పానమ్మా, కానీ ఏమిటో తీర్థం తీర్థం అన్నారమ్మా, అర్థం కాలేదమ్మా. పాపం ఒట్టి గ్లాస్ అక్కడే వదిలేశారమ్మా. వదిన గారిని చూసొస్తాను ఆసుపత్రికి వెళ్ళారమ్మా. హాస్పిటల్కి వెళ్తానని చెప్పారా? అవునమ్మా. శివయ్య, చిన్నమ్మాయి గారా బాబు? తీసుకురమ్మంటారా బాబు? ఎందుకు బాబు? తకిడితా నేర్పుతారా బాబు? బాబు అది
తల్లి పోలి కొడుక్కి తండ్రి పోలి కూతురికి వస్తే అదృష్టం ఉంటారు. శైలజ అచ్చం ఆయనే కాదు. అది అదృష్టవంతరాలు కనుకనే నీ శిష్యురాలైంది. ఏ, కానీ ఇంకా గురువు గారికి దయ కలగలేదు. ఏది అది అది కాదు మాధవి. అదే భూతాలు దెయ్యాలు నృత్యం, అందుకు బిరుదు ప్రదానం అదేనా? అదేం చేస్తుంది పాపం, చిన్నపిల్ల ఎలా నేర్పుతారో అలా చేస్తుంది. నేను పిచ్చి వదవా